చాలా ఇంపార్టెంట్. అందులో స్టేట్ లెవెల్లో న్యాన్సీకి వచ్చింది. అది న్యాన్సీని అభినందిస్తున్నాను ముఖ్యంగా కదా, ఎందుకంటే మేమంతా కలిసి చదువుకున్నాం కాబట్టి ఒక్కొక్కరికి ఏం అప్రిషియేషన్ వచ్చినా ఇట్లా అంటే ఫస్ట్ 23 నవంబర్ నాకు బాగా గుర్తుంది. 22 కాదు 23 నవంబర్ మనం సో మంచి అకేషన్ షేర్ చేసుకుంటున్నాం. ఎవరికి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఈ విధంగా కలవడం అనేది అవసరం. మనిషి సోషల్ బీయింగ్ అన్నట్టు సంఘజీవి మనిషి. అట్లా కాకుండా లోన్ ఉండకుండా ఇట్లా కలిసి ఒకరినొకరు షేర్ చేసుకోవడం బాగుంటుంది. సో న్యాన్సీకి ఇంకా అవార్డ్స్ రావాలని తనకున్న సర్వీస్లో. నాకు అవార్డు అంటే ఒక అది రావడం ఒకటే కాదు, ఈమె లేకుంటే నెక్స్ట్ ఎట్లా అనేది నాకు కావాలి. ఇప్పుడు న్యాన్సీ రిటైర్ అవుతుందంటే నెక్స్ట్ ఆ పిల్లలు ఏమవుతారు అనేది చాలా కదిలించేటువంటి కాన్సెప్ట్. ఒక టీచర్ ట్రాన్స్ఫర్ అయిపోతుందంటే వెంటనే అక్కడ పిల్లలంతా ఏడుస్తూ ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు కొంచెం కృష్ణప్రియ టూ సెన్సిటివ్. అంటే ఇప్పుడే ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడ్చొద్దు, ఎందుకంటే ఇది అవార్డు అనేది మంచిది. సో మనం 4 రోజులు బ్రతికిన రోజులు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎవ్వరు ఏడవకూడదు, హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడాలి?